హాయ్ హలో, నేను మీ రాఘవేంద్ర చౌదరి. మీరైతే చూస్తున్నారండి బీదర్ ఫోర్ట్. మీరైతే చూడొచ్చు, ఇదంతా బీదర్ ఫోర్ట్ అనమాట. మనం ఉన్నది బీదర్ ఓల్డ్ ఫోర్ట్ దగ్గర అయితే మనం ఉన్నాం. మీరంతా చూస్తున్నారు, ఇదంతా ఓల్డ్ ఫోర్ట్ అనమాట. కొంచెం అప్ అయితే ఉందండి, ఎక్కేసరికి అయితే దోలు తీరిపోయింది. మీరైతే చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది. అండ్ చాలామంది ఇక్కడ పిక్స్ కూడా తీస్తున్నారు, అండ్ కొంతమంది బ్లాగ్స్ కూడా చేస్తున్నారు అలాగా చూడొచ్చు. అండ్ మీరు అలా చూసుకున్నట్లయితే మనం దెయ్యాలు బాగా ఉంటుందండి ఇక్కడ. ఇంతకుముందు మా దెయ్యాల బాగా దగ్గరికి వెళ్ళాడంట, తీసుకెళ్తానన్నాడు. అక్కడికి వెళ్తే దెయ్యాలు పడతాయంట. రాత్రి మాడికి నిద్ర కూడా పట్టలేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం సార్ అక్కడికి. తాతగారు ఎవిడిటీ ఇంజిన్ కదలట్లే, అస్సలు కదలట్లే. ఎక్కుతుంటే మనకే తోలు తీరిపోతుంది పైకి. వెళ్ళిపోతున్నాడు, పెద్ద బొక్కాడు, పెద్ద బొక్క. మొత్తం అన్ని తలలేచాడు, ఏది చూడడానికి లేదు, అంతా బొక్కే. యా దెయ్యాల బాబు దగ్గరికి వెళ్దాం. మన వాళ్ళు దెయ్యాల బాబు చూపిస్తాడట. దెయ్యాల బాబు దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు ఏరియా అయితే అసలు ఉంది, చూడచ్చు మీరు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ గుర్తుంది కదా, ఆ గుట్టకి ఫోటోలు దిగు. ఓకే, ఈ లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది ఒకటి. ఇదంతా ఓల్డ్ ఫోర్ట్. ఇది మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఓల్డ్ ఫోర్ట్ అనమాట. ఇక్కడ రాశారు, నా మొబైల్లో కనిపిస్తుంది చాలు. దాన్ని నేను చూపిస్తాను. ఓల్డ్ ఫోర్ట్, యా ఓల్డ్ ఫోర్ట్ అనమాట. ఇది చూడడానికి ఓల్డ్. మీరైతే చూస్తున్నారు ప్రెసెంట్ దెయ్యాల బావి. దీన్నే దెయ్యాల బావి అంటున్నాడండి మావాడు. చూడచ్చు, మొత్తం దెయ్యాల బావి. రాజుగారికి కోపం వచ్చినప్పుడు సైనికులు సాగుతే ఇందులో వేసేవాడు. వాళ్ళందరూ దెయ్యాలుగా మారిపోయి ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారని చెప్పి టాక్. మీరు జాగ్రత్త, ఇక్కడ రావద్దు. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లాక్ బస్టర్ ఉందండి. ఇది అక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడ నుంచి ఇక్కడ చూసేవాళ్ళు వాటర్ కోసం. ఇది యాక్చువల్గా బావి. నేనేదో ఇందాక సరదాగా కామెడీ కోసం అలా చెప్పాను. మీరు సీరియస్గా తీసుకోవద్దు.